నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రేపు మహారాష్ట్ర గోవాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి మహారాష్ట్రలో 7,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్న నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లను బహిర్గతం చేయాలన్న బీజేపీ దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామన్న హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి విస్మరించారన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నిజం గెలవాలి పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో యాత్ర ప్రారంభించిన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆవేదనతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరామర్శ విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్న ఇంద్రకీలాద్రి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్ట్ర గోవాలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే భక్తుల సౌకర్యార్థం నూతన క్యూలైన్ కాంప్లెక్స్ ను ప్రధాని ప్రారంభిస్తారు. నీల్వాండే డ్యాంకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎడమగట్టు కాలువ నెట్వర్క్ ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. 86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా నమో షేత్కారి మహాసమ్మాన్ నిధి యోజనను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే 7,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభాలు చేస్తారు. ఇక గోవా పర్యటనలో భాగంగా గోవాలో తొలిసారి జరుగుతున్న 37వ జాతీయ క్రీడలను ప్రారంభించడంతో పాటు క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. రేపటి నుంచి నవంబర్ 9 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా క్రీడాకారులు 43కి పైగా క్రీడా విభాగాలలో పోటీ పడనున్నారు. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశం తీసుకున్న పోరాటాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సాంకేతికతను ఉపయోగించుకోవడంపై డాక్టర్ వికే పాల్ రాసిన వార్తా కథనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుకున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని తన అభిప్రాయాలను పంచుకుంటూ ఇది ఎంతో అంతర్దృష్టితో కూడిన కథనమని, కలిసికట్టుగా ఆరోగ్యకరమైన బలమైన భారత్ను నిర్మిస్తామని ప్రధాని పేర్కొన్నారు. 2015 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపుతో ప్రజలందరూ భాగస్వాములయ్యారని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొత్త ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా వ్యక్తిగత శౌచాలయాలు ఏర్పాటయ్యాయన్నారు. I think it's been my unique privilege that I've been witness to this journey of Swachhata campaign right from the day the Honorable Prime Minister announced it from the ramparts of Red Fort on the 15th of August 2014. And at that point in time, he had particularly emphasized on creating toilets for women. And then we have moved on from one level to the other. So when he announced it, I think we were not prepared to actually, respond. We didn't know what it was, many of us. And gradually now we realize how important it was, and the essence of it. The more we've got involved in this, the more we are trying to learn from our own experience. In the first year itself, we had about 4 lakh women toilets. मैंने जैसे कहा था उस दिन भी कि सुविधा, स्वास्थ्य और सम्मान तीनों चीजें एक साथ महिलाओं को देने का कार्य प्रधानमंत्री के आह्वान से हुआ. सुविधा भी थी, सम्मान भी था और स्वास्थ्य, because many of particularly the girl children refrained from going to school, or the parents forbidden them because the lack of toilet facility, which led to number of infections, etc. और उसके बाद जब हम नेक्स्ट स्टेज में आए तो फाइलें क्लियर करना, जंक करना, जैसे कि कहा जाता था कि कहीं कुर्सी है तो उसकी 2 टांगे हैं, मेज है तो 1 टांग है, बट वी डिडंट हैव द टाइम. मे बी हम भारत सरकार की सेवा करने में इतने व्यस्त थे कि अगर कोई ग्लास आता तो वहीं गिरा रहता, उसको उठाने का समय नहीं रहता. कुर्सी टूट जाती है, धकेल के पीछे फेंक देते, दूसरी कुर्सी पर बैठ जाते, क्योंकि काम इतना था कि समय गंवाने का. वो भी हमें एहसास दिया गया कि ये भी काम का ही हिस्सा है. धीरे धीरे हमारे स्वभाव में आया
पहले साल 2014 में हमने लगभग 30,000 फाइलें, because at that time we were not so much into online, नॉर्थ ब्लॉक से ही क्लियर की. And as a medical clinician, I shared with the women colleagues, I said, do you realize that all this dust is something that you feed your children with when you go back from here? And that became, gradually, we developed a stake in keeping our premises clean. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈరోజు పరిశీలించారు. ప్రాజెక్టులో దిగువ కాపర్ డ్యాం వద్ద జరుగుతున్న డీ వాటరింగ్ పనులను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువ దిగువ కాపర్ మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను సైతం మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లను బహిర్గతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. విజయవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ కంపెనీల పేర్లు బయట పెట్టాలని కోరినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో ప్రభుత్వం చెప్పడం లేదని, అందుకే వాటిని బీజేపీ చెప్పాల్సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని, అయితే ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. 2019 October 2nd happens to be Gandhi Jayanti, and it was in 2019 when YSRCP had come to power. And the change was that all the liquor shops which were earlier auctioned and private people were running it will no more be auctioned, but rather the state government will run all the liquor shops in the state. That was the decision that was made by the YSRCP government. Today, this only means that the entire liquor business in the state is controlled by the state government. Now, we had raised various questions in the previous press conferences also, where we had said that Jagan Mohan Reddy ji, before the elections, had said that any person who manufactures or sells liquor in the state of AP will be strongly penalized and he would be sent to jail for 7 years. Now, our question to Jagan Mohan Reddy ji is that since you have not made it open, but we have made it very clear who the owners of the distilleries are these people going to go into jail for 7 years? He has to answer this. Secondly, he said that he will bring in prohibition in the state of Andhra Pradesh. But when he was going to raise debt through Beverages Corporation of AP, he categorically signed on the deed which had a clause which said that he was not going to impose complete or partial prohibition in the state of AP. And he will not even alter the liquor policy. So what is his answer to this? He has actually faltered on his own promise that he had made to the people of AP. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న బస్సు యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలలోనూ ఒకేసారి బస్సు యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలాఖరు వరకు జరిగే ఈ యాత్రకు సామాజిక సాధికార యాత్ర అని పేరు పెట్టారు. 175 నియోజకవర్గాలలోనూ గెలుపు లక్ష్యంగా ప్రత్యేకంగా 3 బస్సులను సిద్ధం చేశారు. బస్సు యాత్రలు తొలి రోజు ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభం కాబోతున్నాయి. తొలి విడతలో నవంబర్ 9వ తేదీ వరకు యాత్రలకు సంబంధించిన వివరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. గడిచిన 4.5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారు. స్వచ్ఛ భారత్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా కాకినాడ కస్టమ్స్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శుచిత జాగృతి పేరిట లఘు నాటికతో ప్రజలలో మరింత అవగాహన పెంచేలా కృషి చేస్తున్నట్లు కాకినాడ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ కె విజయ్ కుమార్ తెలిపారు. పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలకు జిల్లాలో విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కాకినాడలోని గాంధీ పార్కులో కస్టమ్స్ అధికారులు రూపొందించిన శుచిత జాగృతి లఘునాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ పరిశుభ్రత పాటించకపోతే కలిగే నష్టాలను తెలియజేస్తూ లఘునాటిక ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సందేశాన్ని ఇవ్వాలని
తులసిదాం గురించి వాళ్ళలోంచి కూడా ప్రాముఖ్యత గురించి చెప్పాలని కూడా మేము ఒక భావంతో ఒక చిన్న స్ట్రీట్ ప్లేని మేము ప్రిపేర్ అయ్యి ప్రదర్శించడం జరిగింది. ఈ రోజు దానికి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. ఈ లఘునాటిక శుచిత జాగృతి ముఖ్య ఉద్దేశం ప్రజలలో పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఇది కేంద్ర ప్రభుత్వం తరపున మేము ఎన్నో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు బయట వీధులలో కానీ విధంగా ప్రదేశాలలో పబ్లిక్ ప్లేసెస్ లో చేయడం జరుగుతోంది. ఇది కొంచెం భిన్నంగా ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటుందని, ప్రజల్లోకి ఈజీగా వెళ్ళటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ లఘునాటికని తయారు చేసి అతి కొద్ది సమయంలోనే ఒక 4-5 రోజుల్లోనే మా అధికారులు ఉద్యోగులు అందరూ కలిసి మా డిప్యూటీ కమిషనర్ కె విజయ్ కుమార్ గారి దర్శకత్వంలో దీన్ని రూపొందించడం జరిగింది. పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆవేదనకు గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. నిజం గెలవాలి పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఆమె ఈ యాత్ర చేపట్టారు. వారంలో 3 రోజుల పాటు భువనేశ్వరి పర్యటించనున్నారు. తొలి విడతలో చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఉదయం వారి కుటుంబాలను పరామర్శించి మధ్యాహ్నం మహిళలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవాణి ట్రస్టు నిధులతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే తిరుపతిలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయాన్ని 85 లక్షలతో పునర్నిర్మిస్తున్నట్లు చెప్పారు. అతి పురాతనమైన ఆలయాలను పునర్నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తాళ్లపాక పెదగంగమ్మ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. 100 సంవత్సరాల ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ దేవాలయం భక్తుల యొక్క భక్తితో అలరారినటువంటి దేవాలయం. చినగంగమ్మ దేవాలయంతో పాటుగా ఈ దేవాలయాన్ని కూడా పునరుద్ధరించాలి. ఈ ఆలయాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేకపోవటం మూలంగా అది చాలా శిథిలావస్థలో ఉన్న పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవాణి నిధుల ద్వారా దాదాపు 85 లక్షల రూపాయలతో ఈ దేవాలయాన్ని ఆధునీకరించడం జరుగుతుంది. ఈ ఆలయానికి, చినగంగమ్మ దేవాలయానికి, అలాగే వేశ్యాలమ్మ ఆలయానికి ఇవన్నీ కూడా ఒకే రోజు జాతర బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాలన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాము. వేశ్యాలమ్మ దేవాలయానికి కూడా దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో అక్కడ కూడా జీర్ణోద్ధరణ పనులు ప్రారంభించబోతున్నాము. వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్ర కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జిల్లాలో ప్రొద్దుటూరు నుంచి ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరులో ఈ రోజు ఆయన బస్సు యాత్ర విజయవంతం చేసే అంశంపై పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో వీరికి ఎన్నో పదవులిచ్చారని, సామాజికంగా, ఆర్థికంగా వీరిని బలోపేతం